కానీ ఎట్లా సాధ్యమండి? రహస్య పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో, బహిరంగ పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాలు. దేవుడు అభ్యంతరపడే పాపాల్లో కంటిన్యూ అవుతానే ఉన్నారు కొంతమంది. అందుకే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు. పాపాన్ని విసర్జించండి. మళ్ళీ చెబుతున్నాను, విసర్జించి చూడండి. నీతిమంతుల గుడారం వలె పరిశుద్ధపరచుకోండి. నీ ఇంటిని ప్రక్షాళన చేయి, నీ ఒంటిని ప్రక్షాళన చేయి, నీ నోటిని ప్రక్షాళన చేయి, నీ కంటిని ప్రక్షాళన చేయి. అపవిత్రమైన వాటిని చుట్టమానై. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే దురలవాటు ఉంది. రాత్రుల వేళల్లో పర్సనల్గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకొని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసే అలవాటు ఉంది. దేవుడు అభ్యంతర పడతాడు. అపవిత్రమైన వాటిని చుట్టమానై, అసహ్యమైన వాటిని చుట్టమానై. నీ గుడారంలో నుంచి ఆ శాపాన్ని తొలగించు, ఆ పాపాన్ని తొలగించు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. శాపగ్రస్తులాగా ఉండొద్దు, శాపగ్రస్తులు చేసే క్రియలు చేయొద్దు. అపవిత్రమైన వాటిని నీ యొద్ద నుండి తొలగించుకో.